శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు ఏపీ రాజకీయ విశ్లేషణ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని మొన్న తల్లి ఆప్యాయంగా పలకరించడానికి వచ్చినప్పుడు కూడా తల్లిని పక్కన పెట్టి ఒక చిన్నారిని ముద్దాడుతున్న సందర్భం కూడా చూసాం. దాన్ని అంటే తల్లి మీద ఇంకా ఈ కోపం అనేది ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితిని మనం గమనిస్తే ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే కేవలం పలకరించలేనంత మాత్రాన ఆయనలో ప్రేమ లేదని మనం చెప్పలేం. వాళ్ళిద్దరి మధ్య జరిగిన విభేదానికి కేవలం ఆస్తి వివాదాలా లేకపోతే వ్యక్తిగతమైన వివాదాలా అనేది మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. మనకి న్యూస్లో వచ్చిన విషయం వేరు, పొలిటికల్గా జరిగిన విషయం వేరు, కుటుంబ పరంగా జరిగిన విషయాలు వేరు. కాబట్టి అంటే పబ్లిక్లో మాత్రం ఆ రకంగా ఉండలేని పక్షంలో ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే తల్లిగారిని ఈ రకంగా పట్టించుకోలేదు కాబట్టి సమాజాన్ని ఇంకా ఆయన ఏ రకంగా పట్టించుకుంటారు అని రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నిజంగా తల్లిగారిని ఆయన పట్టించుకోవటం లేదా, లేదంటే కావాలని ఆయన కొంచెం దూరంగా ఉంటున్నాడా, లేకపోతే ఓటమి పాలైన తర్వాత ఆయన ఆ రకమైన ఆలోచనలో ఉన్నాడా? ఎలక్షన్స్ ముందు కూడా కొంత విభేదాలు రావడం వల్ల కుటుంబ పాత్ర కూడా కొంత ఉంది కాబట్టి అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబ వాళ్ళ పట్ల కొంచెం దూరంగా వ్యవహరిస్తున్నారా అనేది పక్కన పెడితే జనాలకి మాత్రం అర్థమయ్యేది ఏంటంటే తల్లిగారిని ఈ రకంగా దూరం పెడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు విడిచి ఖచ్చితంగా ఆయన సమాజంలో రాజకీయ నాయకులు అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తల్లితో కావచ్చు చెల్లితో కావచ్చు ఆ రకమైన కోఆర్డినేషన్ కొనసాగించాలి. ఇంకొకటి ఏంటంటే టీడీపీ మీద ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటూనే ఉంటారు, అంటే సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదు, ఇవి జస్ట్ ఎన్నికల ముందు ఇచ్చినది అంత శుద్ధ తప్పులు అని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు అంటున్నారు. అది నిజమే అంటారా? అంటే పథకాలు అయితే మాత్రం 6 పథకాలని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అది అమలు స్థాయి అనేది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందినప్పుడే ఆ పథకం సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెట్టారు, మొన్నే ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ప్రారంభించారు. ఇది ప్రజలు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేవా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు వస్తాయా అవి చూడరు. హామీ ఇచ్చారా లేదా, దాన్ని అమలు చేశారా లేదని ప్రజలు చూస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీ బస్ పథకం పెట్టినప్పుడు ఆటో కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అంటే వాళ్ళ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. కేవలం ఇక్కడే కాదు, మన ఈ తెలంగాణలో కూడా ఆ సమస్య వచ్చింది, ఏపీలో కూడా అలా సమస్య వచ్చింది. పథకాన్ని ఒక పథకాన్ని ప్రారంభిస్తే అమలైనట్టు కాదు, ఆ పథకంలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేకూరినప్పుడే పథకం సంపూర్ణంగా అమలైనట్టు. కాబట్టి ఆ సంపూర్ణమైన ఏదైతే అమలు అవుతుందో అప్పుడే ఈ పథకాలు సక్సెస్ అయినట్టు. అది ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్పొచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వాలు చెప్పొచ్చు, మేము సూపర్ 6 అమలు చేసేసాము అయిపోయింది మాకని వాళ్ళు అధికారంగా చెప్పొచ్చు, రాజకీయ ఎమ్మెల్యేలు కూడా చెప్పొచ్చు. కానీ ప్రజలు అవును మేము అందరం లబ్ధిదారులు పొందేము అని వికలాంగులు కావచ్చు, పింఛన్దారులు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పినప్పుడే ఆ పథకం సక్సెస్ అయినట్టు. లేదు నాకు అందలేదు, నాకు రాలేదు, ఏ కారణాల వల్ల రాలేదని అనవసరం, ఆ వ్యక్తికి లబ్ధిదారుగా రాలేదా లేదనేది చాలా ముఖ్యం. రాలేని పక్షంలో ఆ పథకం అమలు కాలేనట్టు. ప్రతి ఒక్క లబ్ధిదారికి అందినప్పుడు ఆ పథకం సక్సెస్ అయినట్టు. రైట్. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి విఐపీ పాస్లు ఉంటేనే అనుమతిస్తా అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అది నిజమే అంటారా? దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజమా కాదనేది మనకు తెలీదు. నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వెళ్ళినప్పుడు చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఆ రకంగా అంటే ఎవరిని కలిసేవాళ్ళు కాదు, చివరికి ఎమ్మెల్యేలను కూడా కలిసేవాళ్ళు కాదు. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కలవాలి. కనీసం మళ్ళాంటి వ్యక్తులను కలగకపోయినా సరే ఎమ్మెల్యేలను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను, లేకపోతే ఆ కార్యకర్తలకు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని కలవాలి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. ఆ రకంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి. అంటే ఆయనకున్న ఐడియాలజీ, ఆయనకున్న స్ట్రాటజీ ప్రకారం ఆయన వెళ్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఆ రకమైన వైఖరిని ప్రజలు ఇష్టపడరు. కేసీఆర్ గారిని ఇష్టపడలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ రకమైన విఐపీలకి ఆయన ఇస్తారు అంటే అది కూడా రాంగ్. అది ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఆ రకంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం అది మైనస్ అవుతుంది. ఉందా లేదా అనేది వెళ్ళి వచ్చిన వ్యక్తులకి తెలుస్తుంది. చివరిగా అంటే ఇప్పుడు ఏంటంటే తల్లిని చెల్లిని దూరం పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు తల్లిని చెల్లిని పెట్టారు, రేపన్నాడు ప్రజలను ఇంకా దూరం పెట్టాడని గ్యారంటీ ఏంటి? ప్రజలను పట్టించుకోవడానికి గ్యారంటీ ఏంటి? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేనే సీఎం అవుతా అని చెప్పేసి కూడా వార్త వినిపిస్తుంది. అసలు ఇది తప్పు అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. దాన్ని ఎలా చూడండి? ఎవరు నేనే సీఎం అవుతారని జగన్మోహన్. ఓకే, అంటే నేను ఏమంటానంటే
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, వ్యక్తిగత వివాదాలు కావచ్చు, రాజకీయ వివాదాలు కావచ్చు. షర్మిల గారు నిజంగా చెప్పాలంటే వైసీపీ పార్టీకి చాలా కష్టపడ్డారు ఈ వ్యక్తి. ఎందుకంటే కవిత గారిని, షర్మిల గారిని ఇద్దరిని పోలి చూపిస్తున్నారు. అది పూర్తిగా రాంగ్. అది షర్మిల గారు వైసీపీ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆమెకు రాజకీయపరమైన అనుభవం లేదు. లేకపోయినా సరే ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆమె ఆ పార్టీ పరంగా ఏం చేయాలో అన్నీ చేశారు. కానీ పదవులు అంటే అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆమెకు ఎమ్మెల్సీనో లేకపోతే ఒక ఎంపీనో ఏదో రకమైన హోదా ఆమెకు కల్పించి ఉండాల్సింది, ఏదైనా ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, కవిత గారికి అన్ని పదవులు అనిపించారు. అంటే వీళ్ళ కుటుంబ పరిపాలనలో 4-5 పదవులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిల గారికి ఇస్తే కూడా ఎవరు అబ్జెక్షన్ చేసి ఉండేవాళ్ళు కాదు. ప్రజలు కూడా అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ షర్మిల గారు ఆల్రెడీ కష్టపడ్డారు కాబట్టి, పార్టీ కోసం బాగా కష్టపడ్డారు కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చేయరు. షర్మిల గారికి నష్టం, పొలిటికల్గా నష్టం కలిగింది. తెలంగాణ విషయంలో తీసుకున్నట్టయితే ఈరోజు ఎమ్మెల్సీ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అంటే తనలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే నా రాజీనామా కారణం అని చెప్పేసి బేషరతుగా చెప్పింది. నిజమే అంటారు? దాన్ని ఎలా చూడవచ్చు? అంటే కవిత గారు ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు. ఇన్ని రోజులు లేని కవిత గారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై 2 years అయింది. ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ హైప్ అంతా తీసుకొచ్చారు. అంటే హరీష్ రావు గారు, సంతోష్ గారే ప్రధాన కారణం, అంటే ఈ అవినీతికి కూడా వాళ్ళే కారణం అన్నట్టు కూడా ఆమె చెప్పింది. అంటే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఆమె ప్రొటెక్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి అవినీతి ఆరోపణలు అంటుకోకుండా ఈమె ప్రొటెక్ట్ చేస్తుంది. రేపు అవసరమైతే ఈమె సొంతంగా ఒక పార్టీ కూడా పెట్టి బీఆర్ఎస్ పార్టీతో రేపు టైప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అవసరమైతే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ కూడా కవిత గారు పెట్టే అవకాశం ఉంటాయి. కవిత గారు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటారా మీరు? సరైనది అంటే స్ట్రాటజీ ప్రకారం తప్పని పరిస్థితులు తీసుకున్న నిర్ణయం ఇది. కవిత గారు కేసీఆర్ గారి డైరెక్షన్లో పనిచేస్తున్నారనేది నా అనుమానం. ఒక స్ట్రాటజీ ప్రకారమే వెళ్తున్నారు. కానీ ఆ స్ట్రాటజీ అనేది ఇప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా తీసుకున్నారు, కావాలని తీసుకున్నది కాదు. తప్పదు. ఆ స్ట్రాటజీ తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం, కేటీఆర్ గారికి నష్టం, కేసీఆర్ గారికి నష్టం. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు మన సంతోష్ గారి మీద, హరీష్ రావు గారి మీద ప్రధానమైన ఆరోపణలు ఎందుకు చేస్తారని మీరు అడిగారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు లీగల్గా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈ లీగల్ ప్రొసీజర్ రేపు అవినీతి అంశం మీద లీగల్గా ఎక్కడికి వెళ్తారో, ఎంతవరకు వెళ్తారో తెలియదు. ఆ టైంలో సంతోష్ గారు, హరీష్ రావు గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గుప్పిట్లో తీసుకుంటారు అనే అనుమానం అనేది బలంగా కవిత గారికి ఉంది, కేటీఆర్ గారికి ఉంది, కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారనేది నా అనుమానం. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ సస్పెండ్ చేసింది, ఈ రోజు ఆమె కూడా రాజీనామా చేశారు. సో ఖచ్చితంగా తను చేసిన పెద్ద తప్పు అని అంటున్నారు. నిజంగా ఆమె తప్పు చేసింది అనుకుంటున్నారు. ఆమె కొద్దిగా నిజాలు మాట్లాడింది కాబట్టి ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో ఉండదు కాబట్టి ఆమె రాజీనామా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు లొల్లి పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ కూడా మేలు జరగవచ్చు. సో ఇప్పుడు కవిత గారు పార్టీలోకి వెళ్ళిపోయారు కదా, మరి ఆవిడకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా ప్రజలు? చేస్తారు, కొంతమంది చేస్తారు. కాకపోతే అంత ఫాస్ట్ గా డెవలప్ కాదు పార్టీ. అని ఇంకో మాట అన్న, ఇదంతా కూడా జస్ట్ ఒక స్ట్రాటజీ. జస్ట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉంటారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కలిసిపోతారు వాళ్ళని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలిసిన సుఖం ఉంటది కదా. ఎలక్షన్ ముందే అందరు కలిసి ఉండి ఒక మాట మీద ఉంటే బాగుంటది. అంటే ఎలక్షన్ తర్వాత కలిసి ఆమె పార్టీలో వచ్చిన సీట్స్ అన్ని మళ్ళీ బీఆర్ఎస్ లో కలుపుకుంటారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? అట్లా అది కాదు, థర్డ్ ఫ్రంట్ వస్తుంది. అట్లయితే అదే కాంగ్రెస్ కి మేలు జరుగుతుంది వీళ్ళు కొట్టుకోవడం వల్ల. అంటే కొంతమంది హరీష్ రావుని, సంతోష్ రావుని ఉద్దేశించి మాట్లాడుతుంది కదా కవిత, వాళ్ళ వల్లనే పార్టీకి నష్టం జరుగుతుంది. వాళ్ళ వల్ల అనేది మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడింది కదా, దానివల్ల సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం వల్ల ఆమె ఉండదు కాబట్టి రాజీనామా చేసి. అంటే మా నాన్నగారు వీళ్ళందరూ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరు మంచోళ్ళే, జస్ట్ హరీష్ రావు, సంతోష్ రావు గారు ఇద్దరే కాంగ్రెస్ తో గుమ్మక్క అయిపోయారని చెప్పేసి వాళ్ళిద్దరే చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అదే అంతా కాదు, ఫేక్ న్యూస్. లోకల్ ఎలక్షన్ ముందర ఈ విధంగా జరగడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కొద్దిగా నష్టమే జరగవచ్చు. కొద్దిగా కాంగ్రెస్ మేలు జరుగుతుంది.